కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటున్నాయనే కామెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. పార్టీ నేతల ఆరోపణలతో అభ్యర్థులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే టాక్ ఉంది. ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో వైసీపీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. తరచూ మీడియాలో కనిపిస్తూ విపక్షాలపై విరుచుకుపడే ఇద్దరు నేతలకు వచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. స్మార్ట్గా వ్యవహారాలను డీల్ చేసే మరో మంత్రికి కూడా ఇటీవల జరిగిన డామేజ్ అంతా ఇంత కాదు. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత నివారణ చర్యలు చేపడితే ఉపయోగం ఏంటని కేడర్ ప్రశ్నిస్తోంది. అసలు తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతున్న మంత్రాంగం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. క్యాడర్ అభిప్రాయాలకు విరుద్ధంగా పార్టీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ మీడియాలో కనిపిస్తూ ప్రతిపక్షాలపై నోరేసుకుంటూ విరుచుకుపడుతున్న మంత్రులకు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగదగిలింది. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ కొందరు మంత్రులు మాత్రం ఇంట ఓడిపోయి చివరకు స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో తలబాదుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాకు అసమ్మతి సెగ ఎక్కువ అవుతోంది. ఈమె పోటీ చేస్తే ఓడిస్తామని పార్టీ నేతల అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. రోజాకు టికెట్ ఇస్తే తాము వైసీపీని వదిలేస్తామని హెచ్చరించారు. అయినా పార్టీ నాయకత్వం పట్టించుకోకుండా సీటు కేటాయించింది. తీరా అసమ్మతి వర్గాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించారు. కానీ రోజా కూడా వస్తున్నారని తెలుసుకున్న వ్యతిరేక వర్గం అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొడుతున్నది మంత్రి పెద్దిరెడ్డేనని గతంలో ఆరోపించిన రోజా పతి సమేతంగా వెళ్లి కలిసి చర్చించారు. కానీ వ్యతిరేక వర్గం మాత్రం రోజాకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్యాలెస్ నేతలు చెప్పినా తాము చేయాల్సింది చేస్తామని హెచ్చరించడంతో ఈ మంత్రి గుండెల్లో గుబులు పుడుతోంది. ఓవైపు రోజా పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. నీటిపారుదల శాఖను నిర్వహిస్తున్న ఈ మంత్రికి నోటిపారుదల శాఖ మంత్రి అనే పేరుంది. ప్రతిపక్షాలపై నోరేసుకుని పడిపోయి పార్టీలో అంతర్గత శత్రువులను మాత్రం పెంచి పోషించారు అనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గం నేతలు అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వొద్దని తొలుత లాబియింగ్ చేశారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి అసమ్మతి వర్గ నేతలను పిలిపించి మాట్లాడారు. రాంబాబును కాకుండా తనను చూసి పార్టీ కోసం పనిచేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. ఈ 5 ఏళ్ల కాలంలో రాంబాబు తమను ఇబ్బంది పెట్టిన విషయాలను ముఖ్యమంత్రితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అన్ని విషయాలను తాము చూసుకుంటామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినప్పటికీ సత్తెనపల్లిలో ఆ సామాజిక వర్గం మాత్రం అంబటికి ఆమడ దూరంలోనే ఉంటోందనే టాక్ ఉంది. అలాంటి వారిలో కొందరు తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో టచ్ లోకి వెళ్లారు అని సమాచారం. ఇక చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీపై వచ్చిన మంత్రి విడుదల రజనీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చిలకలూరిపేట ఫ్యాన్ పార్టీ నేత మల్లెల రాజేష్ నాయుడు ఈ మంత్రికి షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గ టికెట్ ను తనకిప్పించేందుకు రజనీ 6.5 కోట్లు తీసుకున్నారు అని ఆరోపించడంతో వైసీపీ ప్రతిష్ట మంటగలిసిందనే ప్రచారం జరిగింది. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రచారంలో రజనీ వేగం పెంచిన సమయంలో రాజేష్ చేసిన ఈ ఆరోపణలు మంత్రి దూకుడుకు బ్రేకులు వేశాయి. డబ్బులు ఇచ్చినా సీటు రాలేదని ఈ నేత ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతో 3.5 కోట్లు తిరిగిచ్చారని, మిగిలిన 3 కోట్లు ఇవ్వలేదని రాజేష్ నాయుడు ఆరోపించడంతో పార్టీ ప్రతిష్ట మంటగలిసిందని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ ఆరోపణలపై స్పందించి వైసీపీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారు అన్న కామెంట్స్ విస్తృతంగా జనంలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా రాజేష్ ను తొలగించి గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని ఆ స్థానం అభ్యర్థిగా పంపింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం రజనీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. దీంతో ఇటీవల మల్లెల రాజేష్ ను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి పంచాయతీ పెట్టినట్టు సమాచారం. ఈ నేత చేసిన ఆరోపణలు జనంలోకి వెళ్లిన తరువాత పార్టీ నాయకత్వం మీటింగ్ పెడితే ఉపయోగం ఏంటి అని క్యాడర్ ప్రశ్నించింది. పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ జరిగిన తరువాత
ఇలాంటి సమావేశాలతో ప్రయోజనం ఉండదు అని చెబుతున్నారు. ఇలా విపక్షాలపై నోరు పారేసుకునే నేతలకు సొంత నియోజకవర్గాల్లో తగిలిన అసమ్మతి సెగను ముందుగా విస్మరించిన హైకమాండ్ ఇప్పుడు పిలిపించి మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. అసలు పార్టీలోని అంతర్గత శత్రువులకు ఈ నేతలకు మధ్య మాటలు కూడా కరువైన తరుణంలో ఇప్పుడు పంచాయతీ చేసే ఉపయోగం ఏంటి అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మరోసారి పొగబెట్టడం మినహా ప్రయోజనం ఉండదని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఎన్నికల్లో ప్రభావం తప్పదనే వాదనలు ఉన్నాయి. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.